జగిత్యాలగడ్డపై రాజకీయ సెగలు పుడుతున్నాయి. మునిసిపల్ పోరులో ఎవరు కింగ్, ఎవరు కింద పడ్డారు? వార్డుకు మారుతున్న సమీకరణాలు ఇప్పుడు జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే సంజయ్ వర్గం వర్సెస్ జీవన్ రెడ్డి వర్గం మధ్య పోరు క్లైమాక్స్కు చేరింది. ముందుగా 43వ వార్డులో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. కాంగ్రెస్ అభ్యర్థి సమిండ్ల వాణి ఘన విజయం సాధించారు. ఇక 16వ వార్డులో దుమాల రాజ్కుమార్ తన పట్టు నిరూపించుకుంటూ విజేతగా నిలిచారు. 28వ వార్డు నుంచి బిర్నేని భాగ్య, 3వ వార్డు నుంచి రాగుల ప్రదీప్ రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక 40వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అడువాల జ్యోతి లక్ష్మణ్ తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గం కూడా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. 25వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి సామల రాజశేఖర్, 1వ వార్డులో చిట్టి గంగాధర్ గెలుపొందారు. 10వ వార్డులో కాంగ్రెస్ నుంచి చాంద్ పాషా తన సత్తా చాటారు. కాగా 49వ వార్డులో బీజేపీ అభ్యర్థి సిరిపురం శ్రీలతా శ్రీనివాస్ విజయం సాధించి కమలం గుర్తును చాటారు. జగిత్యాల రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారింది. ఈ గెలుపు ఓటములు భవిష్యత్తు రాజకీయాలను ఎలా మార్చబోతున్నాయి? ఎవరికి మేయర్ పీఠం దక్కనుంది? కామెంట్ చేయండి.